వేములవాడ పట్టణంలోని 4వ వార్డు కౌన్సిలర్గా అభ్యర్థి తోటరాజు, 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొండ రాజశేఖర్ మద్దతుగా వార్డులలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా 18వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, వేములవాడ మున్సిపల్లో ఒకసారి బీజేపీకి మరొకసారి బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారని, ఈసారి కాంగ్రెస్కి మున్సిపల్ ఇవ్వాలని కోరారు. అధికార పార్టీకి ఓటేస్తేనే వార్డుల్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తోటరాజు, కొండ రాజశేఖర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఒక్కసారి ఇంద్రమ్మ కమిటీ సభ్యులు కూడా వార్డు ఆధ్వర్యంలో ఈరోజు అన్నగారు గడప గడప ప్రచారం చేయడానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. నేను 13 సంవత్సరాల నుండి ప్రజా సేవలో ఉంటున్నాను. మొదటి ఉచిత ట్యాంకర్ ఫస్ట్ ఇక్కడనే ఓపెనింగ్ చేసిన 13 ఏళ్ల కింద వీళ్ళందరికీ తెలుసు. అలాగే ప్రజల సేవలో ఉంటూ ఒకసారి ఓడిపోయిన 2014లో, మళ్ళీ 2019లో కూడా ఓడిపోయినా, అయినా ప్రజలకు సేవ చేసుకుంటూనే ఉంటూ అన్న నన్ను గుర్తించి నాకు టికెట్ ఇచ్చినందుకు మీ అందరి తరఫున అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనం అధికారంలో ఉన్నాం. అన్న మీరు ఇచ్చిన పనులన్నీ తీసుకపోయి అన్న దృష్టికి తీసుకపోతా. అలాగే మనకు ఆర్టీసీ బస్సు వచ్చింది, అలాగే ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి, అలాగే ఇంకా 23 కూడా పెట్టుకున్నాము. లేని వారు కూడా అన్నగారు చెప్పిండు, ఎవ్వరికి లేకుండా అలాగే రాజు అప్లికేషన్ తీసుకో, అందరికి ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఇస్తాం, వెనుక ముందైనా చెప్పిండు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరు నా పాదాభివందనాలు చేస్తున్నాను. 4వ వార్డు గడప గడప ప్రచారంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే ఆదిశీనన్న గారికి స్వాగతం చెబుతూ, అలాగే 4వ వార్డులో ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చారు, ఒకసారి టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలని కోరుచున్నాము. నేను 18వ వార్డులో పోటీ చేస్తున్నాను. పెద్దలు సీరన్న నాపై నమ్మకం ఉంచి నాకు టికెట్ ఇచ్చారు. అలాగే నమ్మకాన్ని వమ్ము చేయకుండా నన్ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి దీవించగలని కోరుచున్నాము. ఓట్లు ఇల్లు ఉన్నాయి, నీ ఓట్లు కూడా వేసి గెలిపారు, నేను కోరుతాను మిమ్మల్ని. ఇక్కడ కూడా ముందు కోరుకుంటే అందరికీ నమస్కారాలు తల్లి. 4వ వార్డుకు సంబంధించినటువంటి మహిళా మణులందరికీ కూడా, యువకులకు, మహాలక్ష్మి వీధికి సంబంధించినటువంటి పెద్ద మనుషులు, అదేవిధంగా అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు, 4వ వార్డులో ఉన్నటువంటి యువకులు, యువత, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈ 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక కాబడినటువంటి తోటరాజు గారు, అదేవిధంగా ఇదే కాలనీ ముంగట కుడి చేతి ఇల్లు అనుకుంటావు రాజశేఖర్ది, అనేక సార్లు వాళ్ళ ఇంట్లో కూడా చాద అయిపోయి గద్దెల మీద అనేక సార్లు కూర్చున్నాయి. గద్దెల మీద అనేక సార్లు నా బాధ, ఆవేదన, ఆలోచన మీ ముందు పెట్టడం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మన బిడ్డను గెలిపించుకోవచ్చు. కొన్ని ఎన్నికల్లో ఏకమై నన్ను గెలిపించారు. ఈ గద్దెలను మర్చిపోయి, ఈ కాలనీ మర్చిపోయి 4వ వార్డులో మీరు నాతో మమేకమైన తీరు నాకు బాగా గుర్తు. ఇక్కడ అంగన్వాడీ స్కూల్ దీని వెనకనే ఉంది, పోయొచ్చినాం. ఇక్కడ వాటర్ ప్లాంట్ కావాలన్నారు, ఇక్కడ బోర్ ఉంది, ఇక్కడనే అనుకున్నారు, అది కూడా చెప్పిన, అది కూడా వచ్చేస్తుంది. అంటే ఈ కాలనీతో, ఈ వార్డుతో నాకు అనుబంధాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ
ఆపద సంపద కష్టము సుఖము పెళ్ళిళ్ళు పేరంటాలు పురులు పొట్టెంటుకలు ఏ ఇబ్బంది ఎక్కడున్నా అన్న అంటే మీ ముందు వచ్చిన ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు కూడా నాకు వచ్చి చెప్పిన సందర్భం. ఇక తోట రాజుకు టికెట్ వచ్చింది, కోలకాని రాజుకు టికెట్ రాలేదు. ఇద్దరు కలిసి కట్టుగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన క్రమంలో అతనికి కూడా టికెట్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా ఇద్దరి మధ్యలో ఒకరికి ఇవ్వాలని చెప్పన్నప్పుడు వీరికి ఇవ్వడం జరిగింది. వారి గౌరవం కూడా కాపాడుతుందని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని 1వ వార్డు నుంచి 28వ వార్డు పోటీ చేస్తున్నటువంటి అందరి అభ్యర్థులను గెలిపించమని కోరుతున్న క్రమంలో మీ 4వ వార్డు దగ్గరికి నేను గడప గడప కాంగ్రెస్ పేరిట మీ మధ్యలోకి రావడం జరిగింది. రేపు సాయంత్రం కూడా మన మీటింగ్ 6:30 7 గంటలకు గాంధీనగర్లో 4, 18, 16, 17, 19 ఈ 4 వార్డులకు సంబంధించిన మీటింగ్ కూడా పెట్టుకున్నాం. అక్కడ కూడా రేపు మీరు అందరూ రావాలని నేను మీ అందరికి ఒకటే ఇమరాజ్ చేయమంటున్నా తల్లి. 4వ వార్డులో తోటరాజును ఎందుకు గెలిపించాలి? 28 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవాలి? కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ ఎందుకు ఉండాలి? వైస్ చైర్మన్ ఎందుకు ఉండాలి? మనం వేసే ఓటు చేదు గుర్తుకు వేసేటప్పుడు మన ఆలోచన ఏందనేది ఒకసారి ఇమరాజ్ చేయమంటున్నా. వేములవాడలో ఇది 3వ మున్సిపల్ ఎన్నిక. మన మున్సిపల్ అయినాక 3వ మున్సిపల్ ఎన్నిక. మొదటి మున్సిపల్ ఎన్నికల్లో వేములవాడను బీజేపీకి అప్పయిపోయినాం. బీజేపీకి. రెండోసారి టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ తర్వాత బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నారు. తెలంగాణ పదం అంటే వాళ్ళకి గిట్టది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ తీసేసి భారతీయ రాష్ట్ర సమితి పెట్టుకున్నారు. ఆ పార్టీకి ఒకసారి బీజేపీకి ఇచ్చిర్రు, రెండోసారి బీఆర్ఎస్కి ఇచ్చారు. ఒకసారి ఇచ్చినట్టే కదా. మరి ఈసారి తల్లి అందరు ధైర్యం చెప్తే ఈసారి కాంగ్రెస్ కదమ్మా. ఈసారి చేతి గుర్తు కాంగ్రెస్ పాలకవర్గం రావాలి. మధ్యతరగతి ప్రజలకు లబ్ధి, మధ్యతరగతి ప్రాంతానికి లబ్ధి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిన్న చొప్పదంలో ఒక మాట అన్నాడు, మీరు విన్నారు కావచ్చు. రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నారా అమ్మా? వీడియోలో సెల్ ఫోన్ వచ్చింది, రాజు లేకపోతే పంపి అందరికి సెల్ ఫోన్లలో. నేను చొప్పదంలో అన్నాడు, వేములో రాజన్న ఆలయానికి మా ఆది శ్రీనివాస్ రమ్మన్నాడు, పోతామని బయలుదేరితే అయ్యో వీళ్ళని రాజన్న దగ్గరికి పోతే 10 పోతాయట, పోకొని కొందరన్నారు. ఏమైనా కానీ శివయ్య దగ్గరికి పోతే, ఆ పరమేశ్వర దగ్గరికి పోతే ఏం జరుగుతుందని వచ్చినా ఈరోజు 150 కోట్ల ప్రభుత్వం ఇస్తాను ఇవ్వలే, నేను 150 కోట్లు మంజూరు చేసిన పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. 66% ప్రజలు సర్పంచ్లను గెలిపించిండ్రు. ఇది కదా దేవుడి దీవెన, దేవుడి దయ అన్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే మనం అడుగుతూనే కదా 150 కోట్లు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. మరి ఆనాడు ఇక్కడ ఎవరు కేసీఆర్ 18 జూన్ 2015 నాడు నా లగ్గం ఇక్కడైంది, తక్షణం 100 కోట్లు ఇస్తున్నా, ఏటా 100 కోట్లు 500 కోట్లైనా అభివృద్ధి చేస్తాడు. అనా పైసలు ఇచ్చిన తల్లి, 5 కొత్తలు ఇచ్చిన తల్లి. 10 ఏళ్ళు దేవాలయం ఎట్లుందో అట్లనుంది. కానీ ఫోటోల్లో మాత్రం దేవాలయం అభివృద్ధి చేసినట్టు, కళ్యాణ మండపాలు కట్టినట్టు, గోపురాలు కట్టినట్టు, రంగురంగుల ప్రోత్సాహాలు చూపించింది, బ్రిడ్జ్ ఉన్నట్టు, రోడ్డు ఉన్నట్టు. కానీ ఈరోజు జరుగుతుందా? ఆ రోజు జరుగుతున్నాయి. ఈరోజు జరుగుతున్నాయి కాబట్టి మిమ్మల్ని ఓటు అడుగుతున్నా. ఈరోజు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో జరుగుతున్న ఎన్నికల్లో చేతి గుర్తు అభ్యర్థి గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుద్దా? ప్రతిపక్ష పోలు గెలిస్తే జరుగుద్దా? ఆలోచన చేయమంటుంది. 20 రోజులు ఎంపిక చేసుకుంటారు, కలవవుతారు. మును వెళ్ళేటప్పుడు ఏమంటారు, ఇద్దరం కలిసిన వాళ్ళు మును పడదాము, ఇద్దరు ఒకసారి వెళ్తామని చెప్పి ఇద్దరు ఒకసారి చిన్న అమ్మాయి వేసింది అనుకో, ఓ తల్లి నువ్వు మాతో సరిపోవని చెప్పి ఇంకో మును పడతారా లేదా? అట్లా కలవేటప్పుడు మును పట్టడం సమానస్కందులు ఎట్లను ఈ ఓట్లప్పుడు కూడా నాకు చేయి తినటం ఇవ్వాలంటే తోటరాజు గెలవాలి కదమ్మా, చేయి గుర్తు గెలవాలి కదమ్మా, రేపులో చేయి గుర్తు రావాలి కదమ్మా.